జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి 25వ తేదీ మనకు నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము. జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ విధమైన ప్రక్రియ మనకు 2011 నుంచి అమల్లో ఉంది. ఇది 16వ సంవత్సరం అన్నమాట జరుపుకోవడం. 2011 అనేది మొదటి సంవత్సరం అయితే 2026 16వ సంవత్సరము జాతీయ ఓటర్ల దినోత్సవము. మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు జనవరి 26వ తేదీ అమల్లోకి వస్తే ఒక రోజు ముందే అంటే జనవరి 25వ తేదీ ఎన్నికలు అదేవిధంగా ఓటరు సంబంధించిన మనకు గైడ్ లైన్స్ అమల్లోకి వచ్చినాయి. కాబట్టి జనవరి 25ను మనకు అప్పటి నుంచి నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకోవాలని చెప్పి 2011 నుంచి డిక్లేర్ చేసి జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా తెలియజేసేది ఏమంటే ఓటరు నమోదు ప్రక్రియ అనేది నిరంతరం జరిగేదన్నమాట. అదేమి ఒక రోజుతో స్టాప్ చేసేది కాదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావచ్చు. ఆన్లైన్ నందు కూడా నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్లో వచ్చి మా దగ్గర కార్యాలయాల యందు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అని BLOను అపాయింట్ చేసినాము. వాళ్ళను కన్సల్ట్ అయ్యి మీకు సంబంధించిన పత్రాలను ఇచ్చి అక్కడ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. వాటిని మేము ఆన్లైన్ చేస్తామన్నమాట. ఒక్కొక్కసారి మీకే అవగాహన ఉంటే కూడా డైరెక్ట్గా నేరుగా ఆన్లైన్ నందు నమోదు చేసుకోవచ్చు. ఫారం 6 నందు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువగా నమోదు కూడా అయ్యి మనకు ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా కృషి చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ ధన్యవాదాలు.